గోధుమలు తీసుకువచ్చి స్టోన్స్ లేకుండా చూసి పిండి తయారు చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల ప్రోటీన్, ఐరన్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ రెసిపీ తయారు చేస్తున్నాను. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనగానే టేస్టీ, హెల్తీగా ఉండాలనుకుంటాం కదా, అలానే నేను ఈరోజు ఇలా తయారు చేస్తున్నాను. ఇలా అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం నీళ్ళు, కొంచెం సాల్ట్ వేసి ముద్దలాగా కలుపుకొని పక్కకు పెట్టాను. లిడ్ వేసి ఒక 20 మినిట్స్ అలా పక్కకు ఉండనివ్వాలి. తర్వాత ఇలా పూరీ మేకర్ తీసుకొని దాని పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసి దానికి ఆయిల్ రాసి గోధుమ పిండి ముద్దను తీసుకొని దానిపైన పెట్టి నొక్కాలి. అలా నొక్కాక అది పూరీ తయారవుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పూరీ చేసుకోవాలి. మనం ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకోవచ్చు. రెండు వైపులా కలర్ మారేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా పొంగడానికి మనం ఇంట్లో పట్టించుకున్న గోధుమ పిండితో తయారు చేసుకుంటే ఇలా మంచిగా పొంగి మెత్తగా ఉంటాయి. బయట తీసుకొచ్చుకున్న పిండి అయితే మైదా కలుస్తుంది అంటారు. అందుకని మనం ఇంట్లో పట్టించుకుంటే ఇలా చక్కగా వస్తాయి. మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్నీ ఇలా తయారు చేశాను. ఇవి మనకు 2 days వరకు నిల్వ ఉంటాయండి. పాలకూర జ్యూస్ వేసి కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూర జ్యూస్ వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఆలుగడ్డ టమాటో కర్రీ తయారు చేశాను. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉపయోగపడుతుంది, మధ్యాహ్నం భోజనంలోకి కూడా ఉపయోగపడుతుంది. మనం చపాతీతో కూడా ఇది తినవచ్చు. సాయంత్రం మనం ఎప్పుడు కర్రీ తయారు చేసుకున్నట్టే తయారు చేస్తానండి. ఇది మార్నింగ్ దేవుడి కోసం నైవేద్యం. పాల రైస్ తయారు చేశాను. పూరితో కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో పూరీలు. ఇలా మనకు మెత్తగా రావాలి అంటే మనం ఇంట్లో పట్టించుకున్న పిండి ఉపయోగించాలి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. నైట్ పుల్కాల్లాగా తయారు చేసుకొని కర్రీ ఎక్కువ పెట్టుకొని తినండి. ఆకుకూరలతో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. మనం బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు గోధుమ గడ్డితో జ్యూస్ చేసుకొని తాగండి. బ్లడ్ బాగా పెరుగుతుంది, స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది.